చంద్రశేఖరరావు గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా కూడా తాగుబోతుల రాష్ట్రంగా మారిపోయింది. కేసీఆర్ తాగుతాడు, తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తాడు. ఇది పూర్తి స్థాయిలో ఆనాడు మేధావి వర్గానికి కానీ, ఆనాడు ప్రశ్నించే గొంతుకలు కానీ, ఆనాడు పూర్తి స్థాయిలో పలు ప్రజా సంఘాలు కానీ, లేదా రేవంత్ బ్యాచ్ కానీ, లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించి తుమ్మితే దగ్గుతే వార్తలు రాసే సంకనాకే బ్యాచ్ కూడా ఆనాడు పూర్తి స్థాయిలో విమర్శలు చేశారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాగుబోతుల సంఖ్య పెరగలేదా? నిజంగా టార్గెట్లు ఇవ్వట్లేదా? వైన్స్లు, బార్లు, రెస్టారెంట్ల కాడ జరుగుతున్న వాస్తవాలు ఏంటి? ఈ అంశాలన్నింటినీ కూడా ఒక్కసారి నేను వీళ్ళ పత్రికలకు సంబంధించి వీళ్ళకే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే ఇగో ఇది వివేక్ కాక పత్రిక. మరి వివేక్ కాక పత్రికల్లోనే వచ్చిన అంశానికి సంబంధించి కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఒక్కసారి చూడుర్రి, గిడ ఏమైపోయింది. 3 రోజులలోనే 565 కోట్ల లిక్కర్ డిపోల నుంచి వైన్స్లకు, బార్లకు భారీగా లిఫ్టింగ్. న్యూ ఇయర్ వేడుకల కోసం ముందస్తుగా కొనుగోలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నేనేమని చెప్తున్నానంటే, కొత్త సంవత్సరం అంటే 2024 పూర్తి చేసుకుని 25లో అడుగు పెడుతుంది. పోనీ పేద ప్రజల జీవితాలు ఏమైనా మారినాయా? మధ్యతరగతి జీవితాలు ఏమైనా మారినాయా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా? లేకపోతే తెలంగాణలో గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ జరగకుండా ఆగుతుందా? లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక గొప్ప మేధావి పరిపాలించే మేధావితనంగా మారిపోతుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. కేవలం కొత్త సంవత్సరం అంటే ఆంగ్ల సంవత్సరం పేరుతోని 565 కోట్ల రూపాయలకు సంబంధించిన లిక్కరు కొనుగోలు చేయడానికి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా సిద్ధమైందట. ఇక చూడుర్రి, 3 రోజులలోనే 565 కోట్ల లిక్కర్ లిఫ్టింగ్. డిపోల నుంచి వైన్స్కు, బార్లకు భారీగా తరలింపు. న్యూ ఇయర్ వేడుకల కోసం ముందస్తు కొనుగోలు. కొత్త ఏడాది వేడుకల కోసం ముందస్తుగానే లిక్కర్ స్టాక్స్ను వైన్స్లు, బార్లు కొనుగోలు చేసి పెట్టుకున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో లిఫ్ట్ చేసుకున్నాయి. ఆదివారం మద్యం డిపోలకు సెలవు అయినప్పటికీ కూడా లిక్కర్ స్టాక్ పంపిణీ చేసేందుకు వాటిని ఓపెన్గా పెడుతున్నారు. ఈ 3 రోజులలోనే అంటే ఈ నెల 26, 27, 28 తేదీలలో 565 కోట్ల మద్యం డిపోల నుంచి స్టాక్ వైన్ షాప్లకు, బార్లకు చేరింది. శనివారం ఒక్కరోజే ఈ అమ్మకాలు 187 కోట్లకు రీచ్ అయినట్టుగా 187 కోట్లకు రీచ్ అయినట్టుగా ఎక్సైజ్ వర్గాలకు వెల్లడించాయి. సాధారణ రోజులలో యావరేజ్గా 100 కోట్ల నుంచి 120 కోట్ల మేర మాత్రమే మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఇయర్ ఎండింగ్ వేడుకలలో భాగంగా ప్రత్యేక ఈవెంట్లకు లిక్కర్తో కూడిన పర్మిషన్లు ఉంటాయి. దీంతో భారీగా లిక్కర్, బీర్ల అవసరం ఉంటుంది. నో స్టాక్ అనే బోర్డులు లేకుండా ఉండేందుకు నిర్వాహకులు ముందస్తుగానే భారీగా లిక్కర్ కొనుగోలు చేసి పెట్టుకుంటారు. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం ఈ నెలలోనే ఇప్పటికీ మద్యం అమ్మకాలు 3000 కోట్లు దాటాయి. నెలాఖరుకి ఇంకో 1000 కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా అంటున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ నెలలోనే ఇప్పటికే మద్యం అమ్మకాలు 3000 కోట్ల రూపాయలు దాటినాయండి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా, డిసెంబర్ 1వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యలోనే ఇప్పటికే 3000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినాయి. ఈ నెలాఖరులోగా మరొక 1000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగే అవకాశం ఉంది అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. అంటే ఇప్పుడు చెప్పుర్రి, తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల అంటే నేను ఎలాగూ తాగను. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మద్యం సేవించాడండి పాపం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నోట్ దిస్ పాయింట్. ముఖ్యమంత్రి ఎలాగో మద్యం తాగడు, కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు మద్యాన్ని మాత్రం జోరుగా అమ్ముతాడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేయాలి? డిసెంబర్ 31వ తారీఖున ఇప్పటికే 3000 కోట్ల మద్యం అంటే ఇంకో 1000 కోట్ల మద్యం అమ్మకాలు చేస్తారు. పొద్దంతా తాగేయాలి, సాయంత్రం మొత్తం పీకలు పెట్టాలి. ఖాతం ఎక్కడికక్కడ ఇటు ఏంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి పైసలు వస్తాయి, ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఏంది ప్రభుత్వ ఖజానా కూడా నిండిపోతుంది. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా అంటే, ఒకరోజు మీరు అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యావరేజ్గా 40 నుంచి 60 కోట్లకు మాత్రమే మద్యం అమ్మకాలు జరిగేది ఒక నెలలో. కానీ ఇప్పుడు యావరేజ్గా కూడా ఒక మద్యం అమ్మకాలు 120 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. సాధారణ రోజులలో యావరేజ్గా 100 కోట్ల నుంచి 120 కోట్లు జరుగుతాయి. కానీ గత ప్రభుత్వంలో 40 కోట్ల నుండి 60 కోట్లే జరిగేది. అంటే అది డబల్ అయిపోయింది. ఈ విషయాన్ని తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, మద్యం ఏరులై పారుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. యువత జీవితాలాగమైపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా చేస్తున్నది ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది ఎవరు? ఆఖరికి సెలవు రోజులలో కూడా పూర్తి స్థాయిలో కూడా బార్లకు, దాంతోపాటు వైన్స్లకు మద్యాన్ని పంపిస్తున్నది ఎవరు? ఇంకొక వైపు గోదాముల నుంచి పూర్తిగా గోదాములను నింపేలా ఎందుకు చేస్తున్నారు?
న్యూ ఇయర్ వేడుకల మీద పూర్తి స్థాయిలో రాబట్టే అందుక ప్రభుత్వం దేని మీద నడుస్తుంది? తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ మీద నడవట్లేదా? ఆనాడు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ఏది జరిగింది బూమ్ భామ్ భూమ్ భూమ్ అన్నట్టుగా అరిచి గగ్గోలు పెట్టుకున్న నేతలందరూ కూడా మేధావి వర్గానికి సంబంధించి ప్రతి ఒక్కడు మాట్లాడాలి. సన్నాసులందరూ నేను చెప్తున్నా కదా, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మీద అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసి అనేక రకాలుగా పూర్తి స్థాయిలో విమర్శలు చేసిరు కదా. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడట్లేదు? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు సమాధానం చెప్తారా? నేను ఎందుకు అడుగుతున్నా అంటే పూర్తి స్థాయిలో మద్యానికి సంబంధించి గుడి ముంగట మద్యం, బడి పక్కన మద్యం, బడి ఎక్కడ చూసినా మద్యం షాపులే. దీనిని పూర్తిగా తొలగిస్తాం, బెల్ట్ షాపులు రద్దు చేస్తాం, ఇవన్నీ కూడా వీళ్ళ మాటలు హామీల వరకే ఉండిపోయాయండి. కానీ తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఎక్కడా జరగలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కేవలం మద్యం మీదనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ఇది వాస్తవం. న్యూ ఇయర్ వేడుకల కోసం 4,000 కోట్ల రూపాయల మధ్య అమ్ముడు పోతుంది. అంటే లిక్కర్ బాబులు దాదాపు 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో ఈ న్యూ ఇయర్ వేడుకలు అయిపోయేలోపు 8,000 కోట్ల ఆదాయం వస్తుందో ఇక వేచి చూడాలి. ఇప్పటికే దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా 565 కోట్ల లిక్కర్ ఇప్పటికే బార్లకు, వైన్స్లకు సరఫరా అవుతున్నది. సెలవు దినాలలో కూడా మరి ఏ విధంగా అంటే అత్యంత దారుణంగా కూడా సప్లై చేస్తున్నారు. ఇక దీని గురించి మాట్లాడాలంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడరండి. ఇక మరోవైపు నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసింది? 1.24 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పట్టుమని 365 రోజులు కాలే. నేను మళ్ళీ చెప్తున్నా, పట్టుమని